రైట్. వైఎస్ఆర్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం ప్రారంభమైంది. పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ మీటింగ్ జరుగుతోంది. సమకాలీన రాజకీయ అంశాలు, బాబు షూరిటీ, మోసం గ్యారంటీ, రీకాలింగ్, చంద్రబాబు మేనిఫెస్టోకు సంబంధించి కార్యక్రమం జరుగుతున్న తీరు, అలాగే పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రజా సమస్యలు తదితర అంశాలపై పీఎస్సీ సభ్యులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్చించే అవకాశం కనిపిస్తోంది. అలాగే పలువురు పార్టీ సీనియర్ నేతలు సైతం ఈ మీటింగుకు హాజరయ్యారు. వైఎస్ఆర్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం ప్రారంభమైంది. పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ మీటింగ్ జరుగుతోంది. సమకాలీన రాజకీయ అంశాలు, బాబు షూరిటీ, మోసం గ్యారంటీ, చంద్రబాబు పాలనలో జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించి ప్రధానంగా చర్చించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించేందుకు గుంటూరు నుంచి మా ప్రతినిధి రాఘవ మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. సో రాఘవ, చెప్పండి, పీఎస్సీ మీటింగ్ ఎన్ని గంటలకు ప్రారంభమైంది, ప్రధానంగా ఏ అంశాలు చర్చిస్తున్నారు, ఎవరెవరు హాజరయ్యారు? వైసీపీ పీఎస్సీ కమిటీ సమావేశంలో ఈరోజు తాడాపల్లి వైసీపీ కార్యాలయంలో, జగన్ క్యాంప్ కార్యాలయంలో కానీ సమావేశం నిర్వహించారు. అంటే ఈ సమావేశంలో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ హాజరుగా కానున్నారు. ఈ భేటీలో ప్రజల సమస్యలపై, పార్టీ కార్యాచరణపై వైఎస్ జగన్ చర్చించున్నారు. సమావేశానికి పార్టీ ముఖ్య నేతలు కూడా హాజరవుతున్నారని కూడా సమాచారం. ఇలా ఉంటే ఇటీవల మాజీ సీఎం జగన్ కూటమిపై, ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ తరుణంలోనే కూటమి ప్రభుత్వంపై పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందంటూ వైఎస్ జగన్ కూడా ఆరోపించిన విషయం తెలియదు. అంటే ఈ కేసుల విషయం కానీ వరుసగా కేసుల విషయంలో కూడా చర్చించనున్నారు. మిథున్ రెడ్డి కూడా పరీక్ష అయింది కూడా, దాని మీద కూడా ఈ సమావేశంలో కూడా చర్చిస్తున్నారు. అంటే కార్యకర్తలకు కానీ లేకపోతే రాజకీయ నాయకులు కూడా నెక్స్ట్ జరగబోయే కేసులు ఏ విధంగా ఎలా చేయాలనేది ఒక సమావేశం కూడా జరగబోతుందని కూడా మనకు అన్ని సమాచారం. అంటే జగన్ కూటమి ఉన్న వైసీపీ నాయకులకి దిశానిర్దేశం చేస్తున్నారు. అంటే ఎలా ప్రవాల లీగల్ టీంలో కూడా మీరు కూడా ఎలా ఫాలో అవ్వాలి, లేకపోతే ఏ విధంగా చేయాలని కూడా ఒక ఈ సమావేశంలో కూడా చర్చిస్తున్నారు. అంటే కూటమి నేతలు కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి, వ్యతిరేకతగా ఉంది. ఇప్పటికే ఏ పథకాలు కూడా కూటమి నేతలు కూడా పథకాలు కూడా సరిగా అందించలేదు ప్రజలకి. ప్రభుత్వంపై కూడా ప్రత్యేక వ్యతిరేకతను కూడా మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ఇంటింటికి కూడా తిరిగి చెప్పాలని కూడా ఈ సమావేశాలు కూడా తెలుస్తుంది. రాజశేఖర్.
రైట్. జగన్మోహన్ రెడ్డి చాలా రోజులుగా బాబుకు సంబంధించినట్టు కూటమి ప్రభుత్వానికి సంబంధించి చాలా అంశాలు మాట్లాడుతున్నారు. అరెస్టులకు సంబంధించినటువంటి అంశాలు, అలాగే మద్యం కుంభకోణం అంశాలు కూడా నిన్న ఏదైతే గవర్నర్ కలిశారో ఆ సందర్భాన్ని కూడా ప్రస్తావించినట్లు తెలుస్తుంది. సో ఈ అంశాలు ఏమైనా దిశానిర్దేశం చేసే అవకాశం ఉందా? రాజశేఖర్ మధ్య కుంభకోణం గురించి కూడా చాలా మందిని అరెస్ట్ చేస్తుంది. ఇటీవల కూడా హైదరాబాద్ లో భారతీయ సిమెంట్ కూడా చిట్టు అధికారులు కూడా ఇప్పటికే సోదాలు కూడా నిర్వహిస్తున్నాడు. దీనిపైన కూడా ఈ సమావేశంలో కూడా చర్చకు రావచ్చు. ఎందువల్లంటే మధ్య కుంభకోణం కూడా తన దాకా కూడా వచ్చిందని, జగన్ దాకా కూడా కేసులు కూడా వేస్తారు, ఈ మీడియాలో కూడా అరెస్ట్ చేస్తారని కూడా ఒక పక్క చెప్తున్నా కూడా ఈ చర్చకు కూడా దారి తీయొచ్చు. అంటే మధ్య అసలు మెయిన్ నాయకులు కానీ మిథున్ రామచంద్రరెడ్డి కానీ అందరూ నాయకులు అందరూ లోకల్ నాయకులు కూడా ప్రతి జిల్లా అధ్యక్షులు కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. అంటే మధ్య కుంభకోణం కానీ లేకపోతే చిట్టు అధికారులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో కూడా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది పెద్ద రాష్ట్రంలో కూడా రాజకీయ చర్చ కూడా జరుగుతుంది. దీనిపైన కూడా ఒక సమావేశం ఎలా ఫాలోఅప్ కావాలి, ఒక లీగల్ టీంని కూడా ఎలా పెట్టాలి, మధ్య కుంభకోణంలో మన అసలు ఎవరు పాలకపోయినా కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి కూడా ఇరికిస్తున్నారని కూడా ఈ చర్చలో కూడా గట్టిగా వాదోపవాదాలు కూడా చర్చించుకోవచ్చు. ఎందుకంటే అసలు నాయకులు ఈ విధంగా చర్చించుంటే జగన్ కూడా తాడేపల్లికి కూడా నిన్నే జాయిన్ వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఈ రోజు అందరినీ పిలిపించుకొని ప్రత్యేకంగా కూడా సమావేశంలో నిర్వహించినట్టు కూడా రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక చర్చించుకునే అవకాశం ఉంది. రాజశేఖర్ రైట్. అంటే ముందు నుంచి జగన్ పాదయాత్ర చేస్తారు మళ్ళీ అనేటువంటి అంశాలు ఆయన ఈ మధ్య మాట్లాడడం జరిగింది. సో దానికి సంబంధించి కార్యాచరణ ఏమైనా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం కొన్ని పథకాలు అమలు చేయలేదు, చేస్తామని చెప్తుంది, కొన్ని కార్యాచరణలు ఉన్నాయి. సో ఈ అంశాలకు సంబంధించి ప్రజల్లోకి ఎలా ఎందుకంటే పూర్తి స్థాయిలో టీడీపీ కూడా తొలి అడుగు సుపరిపాలనకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తుంది ప్రతి నియోజకవర్గంలో. సో దాన్ని ఎదుర్కొనేందుకు ప్రోగ్రామ్స్ ఉండాలి అన్నటువంటి ఆలోచనలో వైసీపీ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ అంశాలు ఏమైనా ప్రస్తావించే అవకాశం, నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? రాజశేఖర్ అయితే ఈ కూటమి నేతలు కూడా ఇప్పుడు కూడా రైతు భరోసా కూడా, రైతు బంధు పథకం కూడా ఇంతవరకు ప్రకటించలేదు చంద్రబాబు. ఈ అంశం కూడా ఈ సమావేశంలో కూడా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం కూడా 4-5 పథకాలు కూడా ఇంతవరకు వేయలేదు. రైతులకు కూడా అన్యాయం జరుగుతుంది, గిట్టుబాటు ధర కూడా లేదు. గత 10-15 రోజుల దాకా పొగాకు రైతులు కూడా కొన్ని చోట్ల కూడా ధర్నా చేస్తున్నారు. ఈ ధర్నా కూడా పొగాకు రైతులకు కూడా న్యాయం చేయలేదు. రైతుల ప్రత్యేక అంశం ఉంది ఈ సమావేశంలో. ఎందుకంటే రైతులు న్యాయం చేసేదాకా ప్రతి ఒక్కరు పోరాటం చేయాలి. ప్రతి జిల్లాలో కూడా అధ్యక్షులు కూడా ముందుకు వచ్చి కూడా ఈ ధర్నాలు కానీ కార్యక్రమాలు కానీ లేకపోతే కూటమి ప్రభుత్వంపై ప్రతిదీ స్పందించి కూడా అక్రమ కేసులు కూడా ప్రత్యేకంగా కేసులు కానీ రైతుల పోరాటం గురించి కూడా ఈ సమావేశంలో కూడా చర్చించే అవకాశం ఉంది. అంటే ఇటీవల కూడా పొగాకు రైతులు కూడా ఈయన జగన్ పోయి కూడా పరామర్శిస్తుంటే వెంటనే వచ్చి కూటమి ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యి కూడా ఒక రేటు కూడా నిర్ణయించినట్టుంది. ఆ విధంగానే చిత్తూరులో కూడా జగన్ మామిడి రైతులకు కూడా రేటు గిట్టుబాటు కాలేదు. అంతా రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఈ విధంగా ఉంటే దానికి కూడా స్పందించి దగ్గరుండి కూడా పోయి రైతులతో మాట్లాడడం కూడా ఇష్యూ తెలిసి వెంటనే కూటమి నేతలు కూడా దీనిపై సెంట్రల్ గవర్నమెంట్ మాట్లాడాము, మేము ఒక రేటు కూడా నిర్ణయించాము. ఇదంతా వైసీపీ యొక్క అపోహ, అంతేగాని మేము రైతుల్లో కూడా ఆదుకుంటున్నామనే కానీ కూటమి ప్రభుత్వం చేస్తుందనే. కానీ ఎటువంటి రైతులకు కూడా గిట్టుబాటు ధర కూడా సంక్రమించట్లేదు. దీనిపైన కూడా ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉంది. రాజశేఖర్ రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాఘవ.